చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రాను రాను బొంబాయికి రాను. అద్దాల మేడ ఉన్నదే, మేడల్లా మంచి చీరలున్నాయే. రాను బొంబాయికి రాను. పాట ద్వారా రాము రాథోడ్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళాడు. ఆవిడ తిరిగింది కదా బ్రో. ఇప్పుడు ఏంటి మెహబూబ్ నగర్ మొత్తం మీ అబ్బాయి గురించే మాట్లాడుకుంటున్నారా? అబ్బాయికి పూర పానం పోయాడు, మంచిగా ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు అని అంటున్నాడు. కన్న కలలే నిజమవుతాయి చూడు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అలా చెప్తుంటే? నాకు వాళ్ళు చెప్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. మీరేం చేస్తుంటారు అంకుల్ అసలు? మేస్త్రి పని. పునః బొంబాయికి పోయినాం, ఇట్లే మన్ను మోసినాం. బువ్వ అంటే దాంట్లో పురుగులు ఉంటుండే. అలా చూస్తే అన్ని పురుగులే ఉంటుండే. పక్కకు తీసేసి అట్లే తిన్నాం మేము. పెళ్లి చేసుకుని అంటే సీజన్కి వెళ్ళినా. ₹25 ఈ అమ్మకి ఇస్తుండ్రి. 30 రూపాయలు ఆయన రోజుకా? రోజుకు. మీ అబ్బాయి పాటలు రాయడం ఎట్లా వచ్చింది? బాగా హిట్ అయింది అది కూడా. కానీ మరి ఆ పాటకి అంత నేమ్ ఎందుకు రాలేదు? రాను రాను పాటకి ఎందుకు వచ్చింది అంటే కాదు. ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు అంకుల్? ఖాళీగానే. మీరు పని ఏం చేయట్లే? ఇల్లు అంత కష్టపడి కడుతున్నాడు ఇప్పుడు. ఇల్లు మీ కొరకు కట్టించిన ఆయన అంటాడు. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. ఇంట్లో అసలు ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తాడా? చేయడమ్మా. మరి బట్టలు దిగుతున్నాడుగా. అదే బాధ వస్తుంది నాకు. మీరేమైనా కష్టాలు పడ్డారంటే ఏమైనా చెప్తారా? నా కొడుకు కష్టం, మా కొడుకు మస్తు కష్టపడ్డాడు. మా కొడుకుకి ఇప్పుడు కొద్దిగా దేవుడు ఇచ్చిండు, తింటున్నాం. ఇన్ని దినాలు దేశాల పోటీ పోయినాం, రాజ్యాల పోటీ పోయినాం. ఏ మెట్లెక్కినా మేమే, ఏ రాజ్యాలు పోయినా మేమే, ఎవరేం చేసినా మేమే, ఎవరేమన్నా కూడా మేము పడినాం, ఎవరేం తిట్టినా కూడా పడినాం. చాలా మస్తు బాధ అనిపిస్తుంది అవన్నీ తీసుకుంటే. ఉప్పర్ పని కాడ ఒక్కొక్క మాటలు తిడుతుండ్రే మమ్మల్ని. మస్తు భయం అప్పుడు. మనందరం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? ఆల్ ద బెస్ట్. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాను రాను బొంబాయికి రాను. అద్దాల మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే. ఈ సాంగ్ ఎంత వైరల్ ఉందో అందరికీ తెలుసు. బట్ ఆ పాట ద్వారా రాము రాథోడ్ ఈ రోజు బిగ్ బాస్ హౌస్ దాకా వెళ్ళాడు. ఆవిడ తిరిగింది కదా బ్రో. సో రైట్ నాతో పాటు రాము రాథోడ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఫస్ట్ అసలు అతని జర్నీ ఏంటి? సో హౌస్లోకి వెళ్ళాడు కదా, ఏదైనా ఒక ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది మన వెంట ఉంటుంది అంటూ ఉంటారు. సో దానికి నిదర్శనంగా మనకి రాము రాథోడ్ కనిపిస్తూ ఉన్నాడు. సో తన గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు కమలమ్మ గారు? బాగున్నామా? బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఓకే. నమస్తే కృష్ణ గారు. నమస్తే అమ్మా. కృష్ణ అని పిలుస్తారా, కిషన్ అని పిలుస్తారా? కృష్ణ అని పిలుస్తారు. కృష్ణ అని పిలుస్తారు. ఓకే. సో మరి మీ అబ్బాయి హౌస్ లోకి వెళ్ళాడు, ఎట్లా అనిపిస్తుంది అంకుల్ మీకు? ఎట్లా నాకు సంతోషం అనిపిస్తుందమ్మా. సంతోషం, మంచిగా సంతోషం, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏంటి మెహబూబ్ నగర్ మొత్తం మీ అబ్బాయి గురించే మాట్లాడుకుంటున్నారా? మా అబ్బాయికి పూర పానం. ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్, చుట్టాలు, వీళ్ళందరూ ఊర్లో వాళ్ళు ఏమంటున్నారు? మీ అబ్బాయి హౌస్ లోకి వెళ్ళాడు కదా, ఏమంటున్నారు? మంచిగా పోయింది అంటున్నాడు. మంచిగా పోయాడు, మంచిగా ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు అని అంటున్నాడు. మంచిగా ఉన్నాడు అంటున్నారు. మీ అబ్బాయి పూర ఆడిపోయింది అంటున్నాడు. ఆడిపోయారు అంటున్నారా? బిగ్ బాస్ లో పోయి అంటున్నాడు. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది అలా చెప్తుంటే? నాకు వాళ్ళు చెప్తుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తుందా? సంతోషం, హ్యాపీగా, మంచిగా, మనకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే అమ్మ, మీకు ఎట్లా ఉంది మొత్తానికి? నాకు కూడా బాగా మంచిగానే ఉందమ్మా. మంచిగా ఉంది. మంచిగానే ఉంది. ఇక అందరు మా ఊరోళ్ళు కూడా చాలా లైక్ చేస్తారు ఆయనకు.
లైక్ చేస్తారు. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, లైక్ చేస్తారు, ఫాలో అవుతున్నారు. ఓకే, ఎవరు చెప్పారు ఇంగ్లీష్? మీ అబ్బాయి చెప్పిండా? ఇట్లే ఇంకా అక్కడ పునబొమ్మ పోయినాం కదా మామ, ఇంకా ఎవరన్నా ఇట్లా మాట్లాడుతుంటే నేను ఇంటా, ఇంకా ఆ మాట పట్టుకుంటా నేను గట్టిగా పట్టుకుంటావు. ఓకే, సరే. మరి మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? మీ చుట్టాలు, మీ స్నేహితులు ఏమంటున్నారు? చుట్టాలు కూడా ఇంకా చాలా సపోర్ట్ చేస్తున్నారు చుట్టాలు. మా ఊరోళ్ళు పాట తీయనికి కూడా వాళ్ళకు వెనక్కి జరగలేరు వాళ్ళు. రాముడుకు మా ఊరికి పేరు తెస్తున్నాడు, మా ఊరికి మంచి మన జిల్లాకే పేరు తెస్తున్నాడు రాముడు. రాముడు అంటే రాముడే. ఆయనకు మంచిగా మనం సపోర్ట్ చేస్తే మనం ఆయన పైకి వస్తాడు, మన పేరు కూడా వస్తుంది, మన ఊరు పేరు వస్తుంది, జిల్లా పేరు వస్తుంది, ఎమ్మెల్యే కూడా అంత అంత మంచిగా చూసుకుంటారు. ఓకే, ఇప్పటికైనా కూడా మాకేమి వెనక్కి జరగరు. ఓకే, మంచిగా చూసుకుంటారు. కృష్ణ గారు, మొత్తానికి మీ అబ్బాయి హౌస్లోకి వెళ్ళాడు, కొంచెం మా అబ్బాయి లేడని ఏమైనా బాధపడుతున్నారా? టీవీలో చూసి హ్యాపీగా ఉన్నారా? టీవీలో చూసి హ్యాపీగా ఉన్నాం, సంతోషం, ఏం బాధ లేదు. మీరేం చేస్తుంటారు అంకుల్ అసలు? మేము వ్యవసాయం చేస్తామమ్మా. వ్యవసాయం చేస్తారు. ఓకే, వ్యవసాయం, ఇట్లా ఇంట్లో పని చేస్తాం. ఇంట్లో పని చేస్తారు. ఏ పని చేస్తుంటారు? మేస్త్రి పని. మేస్త్రి పని. అయితే ఇల్లు మీరే కట్టారా? ఇల్లు మేమే కట్టినామా. ఓకే, ప్లాస్టర్ అంతా మేమే చేసినాం. ఓకే, చిన్నప్పటి నుంచి ఇప్పుడు మీరు? చిన్నప్పటి నుంచి ఇంకా ఏమి జీతాలు అవి ఇవి ఉన్నాం. అప్పుడు చదువు లేదు, ఏం లేదు. ఇంకా ఇట్లనో ఇట్లా దారి పునబొంబాయి పోయినాం, ఇట్లే మన్ను మోసినాం. 10 సీజన్లు పోయినాం మన్నుకు. మన్ను మోసే తట్ట మన్ను మోసే డ్యామ్లా అచ్చా, డ్యామ్లా ఇట్లా 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 పైసలు తీసుకుంటుంటే అటమాసు అడ్వాన్స్ తీసుకొని పోవాలి. ఇంకా ఓలే అన్నం పెడుతుండ్రి, నూకల బువ్వ అంటే దాంట్లో పురుగులు ఉంటుండే. ఇంకా చింతపులుసు చేసి పోస్తుంటే దినం అదే తినబుద్ధి కాకుండా ఏం కాకుండా మిరపొడితో ఇంత వేసుకొని ఏడని అడిగితే కూడా వేయకుండ్రి మమ్మల్ని. చాలా బాధపడుతూనే దీని బువ్వాల నూకల బువ్వాల చూస్తే అన్ని పురుగులు ఉంటుండే, తోక పురుగులు. అవి పక్కకు తీసేసి అట్లే తిన్నాం మేము. పురుగులు పక్కకు పెట్టి అన్నం తినేవాళ్ళు, మరి తీసేసి తింటుంటే లేదు కదా. మరి పనికి వెళ్ళినప్పుడు పనికి వెళ్ళినా వాళ్ళకి ఇట్లా దోశతోనే పెడుతుండ్రి, మాకు ఇట్లా తీసి ఇట్లా పెడుతుండ్రి మాకు తల్లిలా. దాన్ని చూసి తిన్నాం మేము. 15 రోజులకు ఒకటేసారి మాకు సెలవు. ఇద్దరు పనికి వెళ్ళేవాళ్ళ? ఇద్దరు పనికి వెళ్తారు. ఎప్పుడు రాత్రికి 3 గంటంగా లేచిపోవాలి. పొద్దున 3 గంటలకు లేచి వెళ్ళాలి. పొద్దున 3 గంటలకు. మళ్ళీ ఎప్పుడు డ్యూటీ దిగుతారు? పొద్దున 3 గంటలకు కాదు, రాత్రికి 3 గంటలకు. రాత్రి 3 గంటలకు డ్యూటీ దిగుతారా? డ్యూటీకి 4 గంటలకు పోతుంటే పొద్దుమకల 7 గంటలు 7:30 అవుతుండే. ఓకే, మళ్ళా వచ్చేటానికి. ఓకే, పెళ్లి చేసుకుని అంటే సీజన్కి వెళ్ళిన. పెళ్లి చేసుకుని అంటే ఉప్పతట్టకే పోయినా, పసుపు బట్టలతో పోయినా. అట్లే పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ తీసుకెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిన, పనికి వెళ్ళారు. అప్పుడు ఏం లేదు, తిన్నికే లేదు, ఏం లేదు. ఆ జమాన్లా జీతం ఉంటే. మీ వయసు ఎంత అంకుల్ ఇప్పుడు? నాకు వయసు 60 ఉంటుంది. 60 సంవత్సరాలు అంటే 60 ఏళ్ల కంటే ముందు, అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ల ముందా మీరు చెప్పే మాట ఇది? 35 ఏళ్ల ముందు. 35 ఏళ్ల ముందు. ఓకే, 35 ఏళ్ల ముందు పెళ్లి చేసుకున్నారు. 16 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నా. 16 ఏళ్ళకే పెళ్లి చేసుకున్నారు. 18, 16 అప్పుడు పెళ్లి చేసుకున్నా. ఓకే, ఆవిడ కూడా మీతో పాటు పనికి వచ్చేది? ఆమె కూడా నాతో పాటు పనికి వచ్చింది. ఇంత గుండ్లు లేపిన ఆమెకు గొంతులు పెట్టి గుండు లేపినాం కింది కాలువలకే మెనికి. అట్లాంటి గోస చేసినాం. చాలా తిప్పలవటం. నా పిల్లలు, పెద్ద పిల్లగాడు కడుపులో ఉండే, చాలా బాధలు చేసినాం. అట్లే కష్టపడి అది మళ్ళీ విడిచిపెట్టిన. ఇంకా అప్పుడు ఇక్కడ ముంబైకి వెళ్ళిన. ముంబైకి వెళ్ళారు? ముంబైకి వెళ్ళిన. ముంబైకి పోతే అప్పుడు 25 రూపాయలు ఈమెకి ఇస్తుండ్రి. 30 రూపాయలు ఆయన రోజుకు 25 ఇస్తుండ్రి. నాకు ఎంత 30 రూపాయల కాడ నుంచి చేసిన ముంబైలో. ఆఖరికి 500 కాడికి 500-600 కాడికి చేసిన. దాని నుంచి మేము దగ్గర 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నాం అక్కడనే. ముంబైలోనా? ముంబైలో అక్కడనే ఉండి ఇంకా ఇక్కడ గాన ఇంకా కాన్పు చేసుకున్నాలి, అక్కడ వెళ్ళాలి. నేను కాన్పు చేసుకోవాలి, అక్కడ వెళ్ళాలి. నేను బొంబాయికి అక్కడ పెద్దగా చేసుకొని గింత చేసుకొని
జర వాళ్ళకి జర తెలివి వచ్చినాక ఇంటికాడ పెట్టిపోయినా. స్కూల్ కోండ్రి అమ్మ నాయన మా లేక మీరు కష్టాలు చేయకుండ్రి, స్కూల్ కోండ్రి, మీరు మా లేక కష్టాలు పడితే చేయలేరు ఈ కాలంలో, మేమంటే చేసినాం అని ఈయన పెట్టిపోయినా. 5 మందికి ఈయన పెట్టిపోయినా. పెద్ద జర గొప్పగానే బాగానే ఉండే, ఈ అమ్మాయి కూడా బాగానే ఉన్నది, ఏమని చూసుకున్నది వాళ్ళకందరికీ. 5 పిల్లలు. ఇంకా ఆమెకు పైసలు పంపిస్తుంటే ఇంకా అందరికి ఆమెనే చూసుకున్నది. ఇక మీ అమ్మాయి చూసుకునేది. నేను అక్కడ ఈమెకి ఇడిచిపెట్టిపోయినా. ఇక ఆమెనే ఇంత బాగానే ఉన్నది, ఇంత ఉన్నది. ఇంకా వాళ్ళకు అన్నము, వాళ్ళకు టిఫిన్లు, ఇంకా వాళ్ళకు స్కూల్కు పంపియా, తానం చేపియా, ఇంకా ఆమెనే చేసింది. అందుకే వాళ్ళ అక్క మీద పానం రాముకు. ఓకే. అయితే ఇప్పుడు రాను రాను బొంబాయికి రాను అని మేము పాడుకుంటున్నాం. అంటే రియల్ గానే మీకు బొంబాయిలో ఒక స్టోరీ ఉందా? అందుకే మీ అబ్బాయి రాశారా పదాలు? ఇంకా ఏందో నెత్తికి వచ్చింది ఆయనకి. ఇట్లా ఆయన మొత్తం ఎట్లా అని మేము మా అమ్మనైనా తిప్పల పడ్డారు కదా పూనా బొంబాయిలా, దీని మీద ఒక పాట తీయాలన్నట్ల ఆలోచన వచ్చిందో మరి ఏమొచ్చిందో రాసిండు ఇంకా చేసిండు. ఓకే. కాదు ఆంటీ మీరు చెప్పండి, ఇప్పుడు మీ అబ్బాయి రాసిన పాట, పాడిన పాట ఇప్పుడు ఎంతో మంది ఇష్టపడుతూ ఉన్నారు. మీకు ఎట్లా అనిపించింది మీ అబ్బాయి పాట? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా, మంచిగా అనిపిస్తుంది. ఓకే. చాలా మాకి చాలా బీద పరిస్థితి మాది. పురుగు అది మన పెంకిళ్ళలో ఉంటుంటే మీ ఫస్టులా పెంకుళ్ళలో ఉంటుంటే ఇంకా మా కొడుకు మా రాముడు పూనా బొంబాయికి వెళ్ళి మమ్మల్ని తోలుకొచ్చిండు. అక్కడ మీరు కష్టం చేయకూడదు, ఏం చేయకూడదు అని తోలుకొచ్చిండు మమ్మల్ని. ఇక్కడ తోలుకొచ్చి ఆయన కూడా చేసిండు. ఎప్పుడన్నా ఇట్లా లీవ్ ఉన్నప్పుడు సెలవులు ఇస్తారు కదా, అప్పుడు వచ్చి బిల్డింగ్లా నీళ్ళు కొట్టుకోము, మెట్లు ఊడుచుకోవచ్చుకోము అని చేసిండు. అక్కడ కూడా డాన్స్ చేసిండు మన రాముడు, హిందీ పాట మీద, గోవింద పాట మీద. అక్కడ కూడా చేసి ఆయన కూడా ఇది ఇచ్చిండ్రు, కప్పు ఇచ్చిండ్రు అక్కడ. చిన్నగా ఇంతే ఉండే మన్మరాలంతా ఉండే. చాలా బాగా చేసిండు అక్కడ కూడా. ఇంకా అప్పటి నుంచి మేము ఏమనుకున్నామంటే నా రాముడు ఇంటికి ఊరు పోయినాక చదువుకు దోలియాలి, ఇంకా ఇట్లే నేర్చుకుంటాడు, ఇది చేస్తాడని ఒక టేబుల్ కాటు, ఒకటి అది సౌండ్ బాక్సు, ఒక తెల్ల టీవీ తెచ్చి ఇంటికాడ పెట్టిపోయినాం మేము. ఆయన డ్యాన్స్ చేస్తుంటే చూసి అన్నీ టెంపుల్ కాళ్ళు తెస్తుంటే తెచ్చి ఇట్లా పెట్టుకొని వాళ్ళని ఆడిపిస్తుంటే డాన్స్ చేయరు బిడ్డ, డాన్స్ చేయరని. ఇక అది పాట పెట్టందాడే హిందీ పాట పెట్టందాడే వాళ్ళు డాన్స్ చేస్తారు ఇట్టారు. ఇక అట్లే 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 ఇక తనకి డాన్స్ వచ్చింది. డాన్స్ వచ్చింది. ఓకే. అంటే తనకి డాన్స్ ఎట్లా వచ్చిందంటే ఇట్లా మీరు పాటలు పెట్టి డాన్స్ వేపిస్తే డాన్స్ వచ్చింది. మరి పాటలు రాయడం ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని చెప్పండి. అయితే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్లో అంతకుముందు కూడా రాసిండట, రాసిండు కానీ జర అవి మాకు అన్నీ గుర్తులేదు. లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే ఎక్కడ ఓడి లేదు ఆయనకు, ఎక్కడ పోలేని దారి లేదు. పోకుంటే ఇక బాగా కూర్చున్నాడు, ఆలోచన చేసిండు, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని పాట రాసిండు. ఒక పాట రాస్తే అమ్మ ఇట్లా రాస్తుండా నేను సక్సెస్ అవుతానా, మరి ఎట్లా అవుతానా నాకు తెలియదు, నేను మాత్రం పాట రాస్తున్నాను అని. వచ్చింది రాయి బిడ్డలు, ఇడిచిపెట్టకు, వచ్చింది రాయి, ఇంకా నీవేం వేరే పని చేయవు, నీకు ఇంకా కాదు, మేమంటే ఇంత దినాలు మాకు చేత అయిన దినాలు చేసినాం, ఇప్పుడు మీరు మాకు సాధించాలి, మాకు మీరు చూసుకోవాలి, ఇంకా నీకు ఇష్టం వచ్చినట్లా రాయి అని చెప్పిన. రాసిండు సొమ్మశిల్లి సాంగ్ రాసిండు. సొమ్మశిల్లి సాంగ్ రాస్తే అది బాగా హిట్ అయింది. అది కూడా కానీ మరి ఆ పాటకి అంత నేమ్ ఎందుకు రాలేదు, రాను రాను పాటకి ఎందుకు వచ్చింది అంటే అది మన చేతిలో లేకుండే కదా అప్పుడు, అది ఎదుగుతుంటేనే అది వెళ్ళిపోయింది అనుకో, వేరే వాళ్ళకి ఇచ్చేసినాం అనుకో, అది మేము వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఏ పాట కాదు ఇచ్చేసినాం, వేరే వాళ్ళకి ఇచ్చేసినాం. ఇచ్చేసినాక ఇంకా అన్ని బాగా ఇంకా ఏదో మాయా పాట తీసిండు, ఇంకా ఇది మన ఇంకొక సాంగ్ తీసిండు, అన్ని భలే బాగున్నాయి సాంగులు, భలే బాగున్నాయి. సరే ఇప్పుడు రాము చాలా పాటలు రాశాడు కదా, ఇప్పుడు రాను రాను బొంబాయికి రాని పాట మా అందరికి ఫేవరెట్. 2 లైన్లు ఎవరు పాడతారు మీ ఇద్దరులో చెప్పండి? 2 లైన్లు మామూలుగా ట్రై చేయండి, నేను కూడా పాడతా. అంకిల్ స్టార్ట్ చేస్తారా? పాట రాదమ్మా, మీరు పాడతారా? పాడండి. అద్దాల మేడ ఉన్నదే, మేడల్లా మంచి చీరలున్నాయే, కొన్ని
చీరంచు రైక ఉన్నదే రావే బొంబాయి రాదమ్మా మాకు రాదు పాడిన పాట. చాలు చాలు అద్దాల మెడలు అన్నారు చాలు ఇంకా రాదు. ఓకే సూపర్. ఒకరొకరు ఉంటే ఇంకా పాడితే వస్తుందేమో కానీ ఎప్పుడు ట్రై చేయం మేము. ట్రై చేయరు మీరు? తిడతాడు రాముడు, మీరు ఏం చేయకుండ్రమ్మా మీరు మంచిగా కూర్చోడు తిను అంతే. కాదు ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారు అంకుల్? ఖాళీగానే. మీరు ఖాళీ పని ఏం చేయట్లే, మొత్తం మీ అబ్బాయే చూసుకుంటున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కుటుంబాలు చూడండి తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు ఎక్కడా లేరు. కానీ మాకేమనిపిస్తుంది అంటే నా కొడుకు జాబ్ చేస్తున్నాడు, మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నాడు అని అనిపిస్తుంది. కానీ కష్టపడుతున్నాడు, ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అని ఏమంటలేము, ఎవరికేమంటలేము. నా కొడుకు చాలా మంచిగా చూసుకుంటున్నాడు. అయినా కానీ మా మనసులో నా కొడుకు నాకు చూసుకుంటే చాలు, లోకం ఎవరు అనుకుంటే చాలు. నేను నా కొడుకు మాకే తెలవాలి. ఓకే, మొత్తానికి మీ అబ్బాయి బాగా చూసుకుంటున్నాడు. ఇల్లు ఇంత కష్టపడి కడుతున్నాడు ఇప్పుడు. ఇల్లు మీ కొరకు కట్టించిన ఆయన అంటాడు, మీరు ఉండాలి, మీకు మంచిగా ఉండాలి, ఇల్లు మంచిగా ఉండాలి. నలుగురు 5 మంది వస్తారు, వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అయ్యిండు. ఇల్లు మంచిగా ఉండాలి, చూడటానికి రానికే పోనీకే మంచిగా ఉండాలి. నేను చెప్తా, నువ్వు కష్టపడ్డ పైసలు అన్ని చెడగొట్టకొని పాడు చేయకనంటే అమ్మా అవి నా అదృష్టంలో ఉంటే ఆడిపోవు, నా చెమట పైసలు వస్తున్నాయి, నీవేం బాధపడకు, ఇట్లా పోతాయి ఇట్లా వస్తాయి నాకు చెమటతోన నేను. కానీ ఎవరికి దౌర్దనం చేయను, ఎవరితోనా నేను 10 పైసలు తెచ్చుకోను అని అంటాడు. ఓకే సూపర్. అంకిల్ హౌస్లో మరి మీ అబ్బాయిని చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఎక్కడ బాగా నచ్చాడు మీకు? ఏ ఆట ఆడుతున్నప్పుడు నచ్చాడు మీకు? ముంబై సాంగ్ ఆట ఆడేటప్పుడు నచ్చాడు, ఇప్పుడు బిగ్ బాస్లో కూడా నచ్చాడు. ఓకే, మంచిగా సంతోషం ఉంది. ఓకే, మీకు మంచిగా వైట్గా కనిపిస్తున్నాడు మీ అబ్బాయి, అందంగా అనిపిస్తున్నాడా? అందంగానే ఉన్నాడా? ఓకే అమ్మ మీరు చెప్పండి, మీ పిల్లలందరూ తెల్లగా ఉంటారు? గుంజుకోపోయింది ముఖం, గుంజుకోపోయింది, ఏం తెల్లగా లేడంతా. ఇంట్లో అసలు ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తాడా? చేయడమ్మా. మరి బట్టలు తుకుతున్నాడుగా, అదే బాధ వస్తుంది నాకు. ఒక్క బట్ట ఎక్కువ పుల్ల తీసి బట్టలు పడుతుంటే చెప్పాము కదా, ఆ సీకుల మీద నిలబడుతుంటేనే బాధ వస్తుంది. కానీ బాగా ఆడాడు కదా? ఆడుతున్నాడు, ఇట్లే ఆడాలి, కానీ అంత డేంజర్ ఉంటుందని అనుకోలేదు. చాలా డేంజర్ ఉంది అది. ఎన్నో సార్లు చూసిన నేను బిగ్ బాస్, 2 ఏళ్ళు కూడా చూసిన నేను, 2 ఏళ్ళు చూసిన నేను బిగ్ బాస్. మన నాగార్జున చెప్తే, నాగార్జున సార్ చాలా ఇష్టమైన నాకు. అది మన అన్నమయ్య చిల్మ తీస్తాడు చూడు, అన్నమయ్య, ఆ చిల్మ నుంచి చాలా పానం ఆ సార్ నాకు, చాలా పానం. ఆయన ఒక చిరంజీవి గారు. చిరంజీవి సినిమాలో ఏది వచ్చినా తప్పగా చూస్తుంటే నేను. అవునా? చిరంజీవి నాగార్జున వీళ్ళు ఇద్దరు పాత సినిమాలు చాలా ఇష్టం. ఓకే సరే, మొత్తానికి హౌస్లో కనిపిస్తున్నాడు మీ అబ్బాయి. మొత్తం మహబూబ్ నగర్లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు. కానీ ఆయనకు సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి. ఎందుకంటే మీకు నచ్చుతున్నాడు కదా ఆయన, మంచిగా సపోర్ట్ చేయాలి. మా రాముడుకు సపోర్ట్ చేస్తేనే ఆయన పైకి వస్తాడు. ఓకే, జనాలు. ఇప్పుడు చాలామంది రాను రాను బొంబాయికి రాను సాంగ్ చేయడం వల్ల ఫేమస్ అయిపోయాడు, సెలబ్రిటీ అయిపోయాడు, కోట్లలో డబ్బులు వచ్చాయి అని అందరూ బయట అనుకుంటున్నారు. అతను ఏం కష్టాలు పడ్డాలో ఎవరికి తెలియదు. చెప్తారా మీరు మీ అబ్బాయి పడిన కష్టాలు ఏంటి చెప్తారా ఒక తల్లిగా? అమ్మా నా కొడుకు ఎండల చెప్పులు లేకుండా డ్యాన్స్ చేస్తాడు. చెప్పులు కాళ్ళకు చెప్పులు లేకుండా చెమటలు ఇట్లా చిన్న ప్యాన్ పెట్టుకొని తిరుగుతాడు నా కొడుకు. ఆయన ఎంబడి పోతాను నేను, రాళ్ళు అన్నాడు, కంకర అన్నాడు, ఏమన్నాడు, అట్లా ఎగరలాడతాడు నా కొడుకు. ఒక్క పాటకు గింత ఒక నురుగుకు 10 సార్లు చేపిస్తారు. టెక్ 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 అంటారు వాళ్ళు, టెక్ అంటారు. అది మంచిగా రాకుండా టెక్ 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 రాము అంటారు. మంచిగా రాలేదు, నేను ఇంకా చేయాలి అంటారు వాళ్ళు. ఒక్క పాటకు 10 సార్లు చేపిస్తారు. అట్లా కష్టపడుతున్నాను నా కొడుకు. అందుకొరకు మేము ఇంతవరకు వచ్చినాము, ఈ స్థాయికి వచ్చినాం మేము. నా కొడుకు చెమటతోన మేము ఇంత ఎదిగినాము, ఇంత మంచిగా అయినాం మేము, ఈ లెవెల్లో వచ్చినాం మేము. సో అంకిల్ ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తానికి హౌస్లోకి వెళ్ళాడు, ముందు చాలా పాటలు పాడాడు, చాలా రాశాడు,
కానీ రాను రాను అనే పాట వల్లే మీ అబ్బాయికి పేరు వచ్చింది. ఈరోజు అక్కడి దాకా వెళ్ళాడు. చాలా మంది ఏంటంటే సెలబ్రిటీ అయిపోయాడు అంటున్నారు. మీరు ఏం చెప్తారు మరి మీ అబ్బాయి కోసం? మంచిగా మాకు సంతోషంగా అట్లా మాకు ఆయన దిక్కు నుంచి మేము ఈ లెవెల్కి వచ్చినాం. ఆయన చేసినప్పటి నుంచి మేము ఈ స్థాయికి వచ్చినాం. ఓకే, కానీ మాకు సంతోషంగా ఉంది. ఓకే, మా హ్యాపీగా ఉన్నాం. కమలమ్మ గారు, బయట చాలా మంది చాలా అంటుంటారు, ఇప్పుడు మీ ఇంటికి వచ్చే వరకు మాకు తెలియదు మీ పరిస్థితి ఏంటి అని. 5 పిల్లలు ఉన్నారు, రాము రాథోడ్ అంతా చూసుకుంటున్నాడు, మిమ్మల్ని ఏం పని చేయొద్దు నేనే చూసుకుంటానని ఇల్లు కట్టిస్తున్నాడు. అయితే మా రాముడు చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్కి పోతున్నాడు కదా, ఈ స్కూల్కి పోతుంటే మేడం కొట్టింది టీచర్ కొడితే కూడా నేను చాలా గొడవ పడ్డా. నా కొడుకుని ఒక దెబ్బ పడేనియలేదు నేను. అది అన్నీ చూసి ఆ దెబ్బలు చూసి రక్తం గారినట్లా చూసి మేడంతో పోయి టీచర్తో పోయి గొడవ పడ్డా నేను. చాలా గొడవ పడ్డా. ఇంకా ఇట్లా పూనాకి వెళ్ళిపోయినాం. అట్లే ఇంకా ఈడ 1 సంవత్సరం ఈడ ఉంటే 1 సంవత్సరం అక్కడ, ఒక 2 నెలలు ఈడ ఉంటే 2 నెలలు అక్కడ, అట్లా నా పిల్లల కొరకు చదివించుకున్నాలే అని నేను వస్తా పోతా ఉంటుంటి. ఇంకా అక్కడ వచ్చిండు. ఇంకా అక్కడ వస్తే మా రాముడు మమ్మల్ని తోలుకురానికి వచ్చిండు. వస్తే ఇంకా అక్కడనే బాటలు ఏరేనికి, ఏదేదో అవి సీసాలు ఏరేనికి, ఇంకా అవి ఇనుప సామాన్ ఏరుకొస్తుండే. ఇంకా 400-500 వందలు చేసుకొస్తుండే, దిన 200, 300, 400 ఇట్లా చేసుకొస్తుండే ఆయన. ఇంకా ఏడన్నా చేపలు పట్టుకొస్తుండే, చేపలు పట్టుకొస్తుండే, చేపలు పట్టుకొచ్చి ఇంకా రాత్రికి తెస్తుండే. మాకు పొద్దుముకిలా తెచ్చి రాకి పెడుతుండే, మమ్మల్ని రాకితే పెట్టి నాయన ఎందుకు పోయినావు, నీకు ఎవరన్నా ఎత్తుకుపోయారు ఇట్లా పూనాల బొంబాయిలో నీకు తెలియదు, ఎందుకు పోయినావు రాముడు అంటే, అమ్మా నేను అన్ని జాగాలో తిరిగి వస్తా, నాకేం నువ్వు నా కొరకు నీకు దిగులు పడకు, నేను ఏడుకోయినా తిరిగి వస్తా అంటాడు. అట్లా అంటుండే. నేను ఏడుకోయినా తిరిగి వస్తా. అట్లా చిన్నగా ఉన్నప్పుడు గింత ఉన్నాడు. తిరుపతి వెళ్ళినాం. తిరుపతి మేము ఇంకా నా పిల్లలు చిన్నగా ఉండరు, ఆయన కూడా చిన్నగానే ఉండడు. తిరుపతికి వెళ్ళినాం. అయితే ఇక దాంట్లో మనకు లాగ్ చేస్తారు కదా పొద్దుముకేలా, తేమైతే రాత్రి అయితే మబ్బు అయితే లాగ్ చేసిండ్రు. లాగ్ చేస్తే ఏం చేసిండు, అందరు కాలువల కిందకి వెళ్ళిపోయి పాలు తీసుకొస్తున్నాడు, మన అది ఉప్మా తెస్తున్నాడు, మాకు అందరికి తెచ్చి దొప్పల తెచ్చి ఇస్తున్నాడు. మా రాముడు అందిస్తున్నాడు అందరికి. ఏడా ఎవరైనా తొక్కేరు గిట్లా నాన్న ఎందుకు పోతున్నాం, పబ్లిక్ ఏం తోడముంటారా మేడం, బాబా మంది పట్టారు కదా దాంట్లో. ఇంకా అట్లా టీవీ చూస్తున్నాము, ఇంకా అట్లా చేస్తున్నాము. ఆయన తెచ్చి ఇస్తున్నాడు మమ్మల్ని. ఆకలి కొనేది ఆకలి కొనేది వెళ్ళాడు. ఆనాడు నుంచి మేము మా రొట్టె మేము తిన్నాం. మా రాముడు పుట్టినాడంటే అప్పటి నుంచి మేము మా రొట్టె మేము తిన్నాం. కవల పిల్లలు ఇద్దరు, ఇంకోగానే ఈయన ఇద్దరు కవల పిల్లలు. ఓకే, సరే. ఇప్పుడు ఎవరైనా మీకేం కష్టాలు లేవు అంటే మీరేం చెప్తారు? మీరేమైనా కష్టాలు పడ్డారంటే ఏమైనా చెప్తారా? నా కొడుకు కష్టం, మా కొడుకు మస్తు కష్టపడ్డాడు. మా కొడుకు కొద్దిగా దేవుడు ఇచ్చిండు, తింటున్నాం అని చెప్తా ఎవరన్నా అడిగితే కూడా. ఓకే, నీ కొడుకేమమ్మా బాగా అయిండు మంచిగా అయిండు అని అంటే, ఇప్పుడు దేవుడు కనకరించి ఉండమ్మా, ఇప్పుడు మంచిగా చేసుకొని తింటున్నాము. ఇన్ని దినాలు దేశాల పోటీ పోయినాం, రాజ్యాల పోటీ పోయినాం, ఏ మెట్లు ఎక్కినా మేమే, ఏ రాజ్యాలు పోయినా మేమే, ఎవరేం చేసినా మేమే, ఎవరేమన్నా కూడా మేము పడినాం, ఎవరేం తిట్టినా కూడా పడినాం. చాలా మస్తు బాధ అనిపిస్తాయి అవన్నీ తీసుకుంటే. ఉప్పర్ పని కాడ ఒక్కొక్క మాటలు తిడుతుండ్రే మమ్మల్ని. ఎందుకు ఇట్లా చేత కాదని ఒకనాడు ఇంటికాడ ఉంటే అన్నం పెట్టకుండ్రి మమ్మల్ని. వాళ్ళు తిరిగితే కూడా మేము ఒక్క మాట అనకూడదు, ఎదురు అనకూడదు వాళ్ళకు. అప్పుడు అట్లోటి భయాలు, భయము, మస్తు భయం. అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు, మస్తు బాధపడ్డమ్మా. ఇప్పుడు నన్ను దేవుడు కనకరించిండు, నేను మంచిగా తింటుండా, మంచిగా ఉండా. నా కొడుకు కాలు కడిగి నెత్తిలో పోసుకోవాలి నేను. ఇప్పుడు ఏ మాత్రం దూరం చేయడు. వాళ్ళ అమ్మమ్మకి చూసుకుంటాడు, వాళ్ళ నాయనమ్మకి చూసుకుంటాడు, అందరినీ చూసుకుంటాడు. అందరు మా వాళ్ళు అందరినీ మంచిగానే పెట్టుకుంటున్నాడు అందరికి. ఇప్పుడు వాళ్ళ అన్నలకు కాదన్నాడు, వాళ్ళ వజనలకు కాదన్నాడు. ఎవరికి గుణం పెద్దది, మంచు పెద్దది, అందరికి హెల్ప్ చేస్తాడు. అందరికి ఎవరికైనా మా అయితే కూడా రాముడు కావాలంటే అప్పుడే ఇచ్చేస్తాడు. ఆయనతో లేకున్నా చిత్త లేదు, మన ఇంట్లో లేకున్నా చిత్త లేదు. అమ్మ బయట ఇస్తుంటే ఆ దేవుడు అనేది నాకు ఇస్తూనే ఉంటాడు, నీవేం బాధపడకు అంటాడు. మనకి హెల్ప్ చేస్తుంటే నలుగురికి మనకే దేవుడు ఇస్తాడు అంటాడు. దేవుడు ఇస్తూనే ఉంటాడు మనకు అంటాడు. బాటపాటు పోతుంటే ఒక ఆమె అడుగుతుంది, ఇట్లా అడుక్కుంటాడు అని తీసి 500 అప్పుడే ఇస్తాడు. ఓకే,
ఇస్తాడు ఆయనతో పెట్టుకోడు, పైసలు మాత్రం పెట్టుకోడు, ఒక్క పైసలు రూపాయి ఎన్ని పెట్టుకోడు. వస్తా అని మొత్తం ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తాడు. నాకు దేవుడు ఇస్తాడు అని చెప్తాడు. ఓకే సరే, ఇప్పుడు హౌస్లో ఒక మాట అన్నాడు, ఏంటి పెళ్లి చేసుకోడట, సింగిల్గా ఉంటాడంట. నేను చేస్తామా, చేస్తావా? పెళ్లి చేయాలి. ఆయన ఈడిగా ఉంటే ఎట్లా? ఆయనకు ఇంకా కొన్ని దినాలకు ఇప్పుడు ఆయన ఇంత కష్టపడుతున్నాడు, ఇంత చేస్తున్నాడు కదా, రేపటి నాడు చేత కాదు, మేము ఉంటామా? ఆయనకి ఎవరు తోడు ఉంటారు? ఎవరు చూడరు కదా. ఇప్పటికంటే నా కొడుకు ఎదుగుతున్నాడని అందరు ఒకతోనే ఉండరు, ఒకతోనే తింటున్నారు. వచ్చేటోళ్ళు ఎట్లా ఉంటారో, బయట నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ఇడగొడతారు కదా. ఎంత మంచిగా ఉన్నా కూడా ఇడగొడతారు. కానీ నా కొడుకు తోడు ఉండాలి. నా కొడుకు తోడు ఉంటేనే ఆయన మంచిగా ఉంటాడు. ఆయనకు చేసి పెట్టినకే కావాలి కదా. అందుకొరకు మరేంటి మీ అబ్బాయి ఎవరినైనా ఇష్టపడి చేసుకోవచ్చా, మీరే చేస్తారా, కండిషన్ ఏమైనా పెడతారా? ఆయన ఇష్టపడి అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా ఇది ఉంటారు. నేనేమంటున్నా అంటే చూసిన అమ్మాయి బాగుంటుంది నాన్న, మనం అందరం పెద్ద మనసులో చూడాలి, నీవు కూడా చూడు, నీకు నచ్చితేనే మేము తెస్తాం, లేకుంటే లేదు. ఏమంటాడు మరి? ఓకే అంటాడా? సరే అమ్మ అంటున్నాడు. సరే అమ్మ అంటున్నాడు. సరే నీకు దాటి నేనేం పోని అంటున్నాడు. ఓకే ఎస్. సో మొత్తానికి హౌస్లో ఉన్నాడు, ఇంకా చాలా రోజులు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. మీరేం చెప్తారు కృష్ణ గారు మీ అబ్బాయి గురించి? గెలిచి రమ్మంటారా? ఏం చెప్తారు చెప్పండి ఫైనల్. గెలిచి రావాలమ్మా, నాకు సంతోషం. గెలిచి వస్తేనే సంతోషం. అంతేనా? ఊరికి జిల్లాకు మంచిగా పేరు. ఓకే ఓకే అమ్మ మీరేం చెప్తారు చెప్పండి. నాకు కూడా మంచిగా సంతోషం. నా కొడుకు గెలిచి రావాలి, పోలీసులతో రావాలి. నా కొడుకు పోలీసులతో రావాలి, పోలీసులతో రావాలి, బందోబస్తు రావాలంటారు. నాగార్జున సార్ నా కొడుకు సినిమాల మళ్ళీ ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి, సినిమాలో ఛాన్స్, సినిమాల ఛాన్స్ ఇవ్వాలి. చిరంజీవి లేకుంటే నాగార్జున వాళ్ళ ఇద్దట్లో ఎవరైనా సపోర్ట్ చేయాలి నా కొడుకు. ఓకే సరే. మా సుమన్ టీవీలో కూడా చాలా మంది మీ అబ్బాయి పాడిన పాట విన్న వాళ్ళు ఉన్నారు కదా, మా సుమన్ టీవీ ఆడియన్స్ కూడా అడగండి మరి సపోర్ట్ చేయమని. సుమన్ టీవీ మా రాముడుకు మాత్రం సపోర్ట్ చేయాలి, నా రాముకు మంచిగా చూడాలి అమ్మ, మంచిగా చూడాలి. ఎందుకంటే నా కొడుకు ఇంకా ఇంకా ఎదగాలి. ఇంకా ఆయనకు తెలియదు, చిన్నపిల్లగా ఉన్నాడు కదా, ఆయనకు చిన్నపిల్లగాడే కదా ఇప్పుడు. నాకు ఆయనకు తెలియదు. ఓకే బయట తెలుసు ఆయనకు ఏమేమి చేయాలి, ఎట్లెట్లా చేయాలని అని తెలుసు, కానీ ఇంట్లోకి వచ్చేటళ్ళకి ఏం తెలియదు ఆయనకు. ఓకే సరే, ఇట్లా ఏం తెలియదు. ఓకే. సో మొత్తానికి మీ అంటే మీ బ్లెస్సింగ్, అట్లాగే తను ఉండేటువంటి బిహేవియర్ వల్ల ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళాడు తన టాలెంట్తో పాటు. ఇంకా ఇవే బ్లెస్సింగ్స్ కొనసాగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో తను బాగుంటే మీ ఫ్యామిలీ అందరూ బాగుంటారు కాబట్టి, సో ఖచ్చితంగా ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ అమ్మా.